ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయనయున్నాడనియు తన్ను వెదకు వానికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన వాగ్దానం మన దయగల దేవుడు తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలముగా పిలువబడే మన జీవితంలో విశ్వాసం అనేది చాలా ముఖ్యం. ఈనాడు దేవుని యొద్దకు వచ్చే మనకు ఒక ఆశ. అదేంటంటే, దేవుడు నా ప్రార్థన వింటాడు, నేనడిగింది నాకిస్తాడు, నా అక్కర తీరుస్తాడు అనే ఆశ, నమ్మకం మనలో ఉంటుంది కదా. అయితే ప్రియులారా, దేవునికి ప్రార్థించే మనము ఎలా ప్రార్థించాలి అనేది గమనించాలి. చాలామంది 1-2 సార్లు ప్రార్థించి, దేవుడు నా ప్రార్థన వినడం లేదు, నేనడిగింది నాకివ్వడం లేదు, నాకు న్యాయం చెయ్యడం లేదు, ఇక నేను దేవుని యందు విశ్వాసం ఉంచలేను, నా వల్ల కాదు, నేను ఎంతో అలసిపోయాను, ఎన్నో శ్రమలు ఎదురవుతున్నాయి నాకు, ఇక నేను భరించలేను అని విసుగు చెందేవారుంటున్నారు. అవిశ్వాసులుగా మాట్లాడేవారుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు దేవుని యొద్ద నుండి జవాబు పొందాలంటే అది అందరికీ సాధ్యం కాదండి. ఎందుకంటే ఈనాడు ఏ ఒక్కరూ ఎక్కువ సార్లు పదే ప్రార్థించలేకపోతున్నారు, ఎక్కువ సమయం దేవునికి ఇవ్వలేకపోతున్నారు. కారణం, సమయం లేదు, టైం లేదు, కుదరడం లేదు, నేను చాలా బిజీ అని అంటున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవులంగా మనం నేర్చుకోవలసింది పట్టుదల కలిగి ప్రార్థించడం. మనం అడిగింది దేవుని యొద్ద నుండి పొందుకునే వరకు ప్రార్థిస్తూనే ఉండాలండి. అంతము వరకు నమ్మకంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథంలో ఒక విధవరాలు ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి యొద్దకు వెళ్లి తన ప్రతివాదికి న్యాయం తీర్చమని అడుగుతుంది. ప్రియులారా, అతని పేరుకు న్యాయాధిపతి, కానీ అన్యాయస్తుడు. అలాంటి అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఇలా అనుకున్నాడు, నేను దేవునికి భయపడను, మనుషులను లక్ష్యపెట్టను. ఈ విధవరాలు ప్రతిరోజు మాటికి వచ్చి నన్ను విసిగిస్తుంది, ఈమెకు త్వరగా న్యాయం తీరుస్తానని మనసులో నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆ విధవరాలికి న్యాయం తీర్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అన్యాయస్తుడైన న్యాయాధిపతే ఆ విధవరాలికి త్వరగా న్యాయం తీర్చి తనకు సహాయం చేశాడు. మరి మన దేవుడు గొప్ప న్యాయం కలిగినవాడు, తన వద్దకు వచ్చు వారికి ఫలము దయచేసేవాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నుండి మనము కూడా మాటికి దేవునికి ప్రార్థించే వారిమిగా ఉండాలి. పట్టుదల కలిగి దేవునికి మొరపెట్టాలి. ప్రియ దేవుని బిడ్డ, తన్ను గూర్చి దివారాత్రులు తన బిడ్డలు మొరపెట్టుకునుచుండగా ఆయన న్యాయం తీర్చడా? తప్పకుండా న్యాయం చేస్తాడండి దేవుడు. ప్రియులారా, విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునయ్యున్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం అనేక విషయాలు, అనేక కార్యాలు జరగాలని, సమస్యలు కష్టాలు తొలగిపోవాలని ఎంతో నిరీక్షిస్తాము కదా, ఎంతగానో ప్రార్థిస్తాము. విశ్వాసంతో దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉంటాము. అయితే ప్రియ విశ్వాసి, నీ నిరీక్షణ ప్రభువునందు వ్యర్థము కాదండి. దేవుని యందు నిరీక్షణ గల వారిని ఆయన ఎన్నటికీ సిగ్గుపరచడు, ఎప్పటికీ విడిచిపెట్టడు. ప్రియ విశ్వాసి, విశ్వాసమును బట్టి శారా, అబ్రహాములు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఎంచుకొని వారి వయస్సు గతించినదైనప్పటికీ గర్భము ధరించుటకు శారా శక్తి పొందింది. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు నువ్వు కూడా ఏదైనా కార్యం కొరకు ఎదురుచూస్తున్నావా? ఎన్నో సంవత్సరాల నుండి నీ కుటుంబంలో ఏదైనా సమస్య తొలగిపోవాలని నిరీక్షణ కలిగి జీవిస్తున్నావా? ఉద్యోగం కావాలనా? దేవుని యొద్ద నుండి అనేక మేలులు పొందుకోవాలని ప్రార్థిస్తున్నావా? ఈనాడు నీ జీవితంలో ఎన్నో అక్కరలు, అవసరతలు, కొరతలు కలిగి ఇబ్బందులలో జీవిస్తున్నావా? నీ బిడ్డల విషయమై బాధపడుతున్నావా? అనారోగ్యంతో కృంగిపోతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, నీ వ్యాపార విషయమై, నీ ఆర్థికపరమైన కుటుంబ పరిస్థితుల విషయమై, నీ అప్పుల భారాలు, నీ వ్యాధులు, రోగాలు, నిందలు, అవమానాలు,
ప్రియ విశ్వాసి, ఇలా నీ పరిస్థితులు, నీ అక్కరలు ఎలా ఉన్నప్పటికీ నీ దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు విశ్వాసంతో దేవుని యొద్దకు రావాలి. దేవుడు ఈ కార్యం చేస్తాడని నిరీక్షణ కలిగి జీవించాలి. ఈనాడు నీవు విశ్వాసం ఎలా పొందాలో తెలియక ఉన్నావా? అయితే విశ్వాసం మనలో ఎలా వస్తుందంటే, దేవునిని గూర్చిన మాటలు, ఆయన చేసిన అద్భుత కార్యాలను వింటూ ఉంటే మనలో విశ్వాసం కలుగుతుంది. అలాగే నిత్యము ప్రార్థిస్తూ దేవునిని అడిగేవారిమిగా ఉండాలి. అప్పుడే దేవుడు మన హృదయంలో విశ్వాసాన్ని నింపుతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసమును బట్టి అబ్రహాము శారా దంపతులు వృద్ధాప్యంలో కూడా దేవుని ద్వారా శ్రేష్టమైన కుమారుణ్ణి పొందుకున్నారు. ఈనాడు నీకు కూడా శ్రేష్టమైనవి ఇవ్వాలని ఆ దేవాది దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి నీ అక్కరేమిటో, నీ కొరతేమిటో, నీ సమస్య ఏమిటో, నీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ వాటన్నిటి విషయమై దేవుని యొద్ద విశ్వాసంతో ప్రార్థించు, నమ్మకంతో ఎదురుచూడు. తప్పకుండా ఆ దేవాది దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యములు జరిగిస్తాడు. అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా నీ ఎడల దయచేస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శుభదినమును బట్టి, చక్కని వాగ్దానమును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా. అయ్యా, ఈనాడు విశ్వాసంతో ప్రార్థించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. మీరు ఉన్నారని, మాకు ఫలములు దయచేస్తారని నమ్మే జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా. మీరు మాత్రమే అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే శక్తి కలిగిన దేవుడవు తండ్రి. మీ యొద్దకు వచ్చే వారిని త్రోసివేసే దేవుడో కాదు ప్రవ్వా. నీ బిడ్డలను సిగ్గుపరిచే దేవుడో కాదు ప్రవ్వా. మీకు ప్రార్థించిన వారికి ఉన్నతమైన కార్యములు జరిగించే దేవుడో తండ్రి. అయ్యా, ఈ సమయాన మీ వైపే చూస్తున్నాము దేవా. మీ మీదనే ఆధారపడుతున్నాము తండ్రి. మీకే మొరపెడుతుండగా మా మొరలను మీరు ఆలకించండి దేవా. మా ప్రార్థనలు మీరు వినమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రియులు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. అయ్యా, బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి. రకరకాల పనులు చేసుకుంటుండగా, ప్రయత్నాలు చేస్తుండగా మీరెవరికి కావాల్సిన తెలివిని, జ్ఞానాన్ని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ సొంత సమయంలో బిడ్డల ఎడల మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా. ఈ దినమంతా దుష్టు నుండి, అపవాది నుండి, శత్రువుల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హాని కలిగించే పరిస్థితుల నుండి బిడ్డల్ని రక్షించండి దేవా. ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ సజీవులనుగా కాపాడమని, వారి చుట్టూ దూతల్ని కంచెగా ఉంచి భద్రపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి అక్కర, వారి కొరత, సమస్య సమస్తం మీకు తెలుసు దేవా. దయచేసి బిడ్డల ప్రార్థనలకు మీరు జవాబు ఇవ్వండి తండ్రి. వారి కోరికలను మీరు తీర్చండి దేవా. ప్రతి బాధ నుండి, శ్రమ నుండి బిడ్డని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మీ జాలి, దయా, కనికరాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఎందరైతే బిడ్డలు ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉద్యోగం వస్తుందో రాదో అని బాధపడుచుండగా, భయపడుచుండగా వారిలో ఉండే బాధను, భయాలను దూరపరచండి దేవా. వారి చదువుకు తగినట్లుగా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు, కాంపిటేటివ్ పరీక్షలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపండి. వారి రాకపోకలో క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, గవర్నమెంట్ జాబుల కొరకు బిడ్డలు
బిడ్డలు రకరకాల కోచింగులు తీసుకొని ఎదురు చూస్తుండగా మీ చిత్తమైతే ఆ యొక్క గవర్నమెంట్ వారికి మంచి మనసును అనుగ్రహించండి దేవా. సకాలంలో నోటిఫికేషన్స్ వేసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, నీ బిడ్డలు చేసే ప్రతి పనిని, ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. నూరంతలుగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ సంబంధం విషయమై బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలకు వివాహాలు జరగడం లేదని, ఆలస్యం అవుతున్నాయని బాధపడుచుండగా అట్టి వారి బాధలను దూరపరచండి, వారికి సహాయం చేయండి. ప్రతి యవ్వన సహోదరి సహోదరునికి సాటి అయిన సహాయాన్ని దయచేయమని, మీ సొంత సమయంలో బిడ్డలకు ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున సంతానం లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. పిల్లలు కలగాలని హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని దయచేయండి ప్రవ్వా. మంచి బహుమానాన్ని వారికి అనుగ్రహించండి దేవా. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు సొంత గృహాలు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, గృహ నిర్మాణాల కొరకు లోన్స్ అప్లై చేసి ఎదురుచూస్తున్న బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఎందరైతే అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్నారో అట్టి వారి బాధను మీరు తీర్చండి దేవా. దీర్ఘకాలం నుండి, స్వల్పకాలం నుండి ఎందరైతే బిడ్డలు పడకలపై ఉండి లేవలేని స్థితిలో ఉంటున్నారో అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. బిడ్డలు మీరు రక్షించండి దేవా. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడమని, దుష్టు నుంచి, శత్రువుల నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్కూల్లో టీచర్ చెప్పే లెసన్స్ అర్థం చేసుకునే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించండి దేవా. చిన్ననాటి నుండే వయసునందును, జ్ఞానమందును, దేవుందేలో, మనుషుందేలో వర్ధిల్లునట్లుగా మీరే బిడ్డల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి దేవా. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. తల్లిని, తండ్రిని సన్మానించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. మీ పరిచర్య చేసే హృదయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలు మీరు పోషించండి, ఆదరించండి దేవా. హక్కును చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు మీ పరిచర్య చేస్తున్న దైవదాసుల కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోదరి సహోదరుల కుటుంబంలో మీరే గొప్ప కార్యములు జరిగించండి. వారి బిడ్డల్ని మీరు దీవించండి. వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. మీ చిత్తమైతే ఆ యొక్క కోర్టులో కేసు కొట్టివేసేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షణ లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. పాపం నుంచి విడిపించండి. చెడు జీవితం నుంచి బిడ్డల్ని రక్షించండి దేవా. ప్రతి ఒక్కరు కూడా రక్షణ, మారు మనసు పొందుకొనుటకు సహాయం చేయండి. ఈనాడు వారి పాప స్థితిని అంతటినీ ఒప్పుకొని విడిచిపెట్టి మీకిష్టలుగా బ్రతుకుటకు సహాయం చేయండి. ఎల్లప్పుడూ మీ సన్నిధిలో చేరి మీ మేలుల చేత తృప్తి పొందే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షించబడిన వారు ఆత్మీయంగా మేలు పొందుటకు సహాయం చేయండి దేవా. కృప చూపించండి దేవా. దయ చూపించండి, కనికరించండి తండ్రి. నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల ఎదుగుదలలో తోడయ్యండి దేవా. బిడ్డల కష్టాన్ని మీరు దీవించండి దేవా. ఉద్యోగాలు చేసుకుంటుండగా, వ్యాపారాలు చేసుకుంటుండగా మీరే వారిని ఆశీర్వదించండి దేవా. నూరంతలుగా ఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే బిడ్డల పట్ల గొప్ప కార్యం జరిగించండి దేవా. బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా. అయ్యా, వారి ప్రార్థన
ప్రార్థన రిక్వెస్ట్కి మీ గొప్ప సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, అప్పుడే పుట్టిన చంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. పాలు తాగే పసికందులను మీరు దీవించండి. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి. బాలింతల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కోల్పోయిన శక్తిని, బలాన్ని మరలా వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శ్రేష్టమైన ఉద్యోగాలను మరలా వారు పొందుకొనుటకు సహాయం చేయండి. వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు రకరకాల కారణాలను బట్టి బిడ్డలు ఆర్థికంగా నలిగిపోతున్నారు దేవా. అప్పుల భారాన పడిపోతున్నారు తండ్రి. దయచేసి అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీరే మార్గాన్ని చూపించండి దేవా. నష్టాల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి. అత్యధికంగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, మీ సంఘంలో పరిచర్య చేసే ప్రతి బిడ్డను కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. సంఘాలను దీవించండి. బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే నేను ఒంటరిని, నాకు ఎవరూ లేరు, ఏ దిక్కు లేదు అని బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి తోడుగా ఉండండి దేవా. మీ రెక్కల చాటున భద్రపరచమని, ఒంటరితనం నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. చేసే ప్రతి పనిలో తోడయ్యుండి సహాయం చేయండి. నీ బిడ్డలందరినీ రక్షించండి దేవా. దుష్టు నుంచి, అపవాదం నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. మీరే వారిని కాపాడమని, ఆశీర్వదించమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.